యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మానవుని జీవితంలో అనేక మందిని అనేక విషయాలలో సహాయం అడుగుతాం, వేడుకుంటాం. కానీ కొంతమంది ఫోన్ కూడా ఎత్తారు, కొంతమంది ముఖం చాటేస్తారు, ఉత్తరం కూడా ఇవ్వరు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, మనవి చెయ్యుచుండగానే ఆలకించే దేవుడు, మనం వేడుకున్న ప్రతి మనవకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆ దేవుడు ఎవరో కాదు, క్రీస్తు. ఆ క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం, మా ప్రియులు, మా ఆప్తులు, నాకు తల్లిదండ్రుల సమానులు, అంకుల్ గారు నెహేమియా అంకుల్ గారు, సువార్తమ్మ గారు, వారు సూర్యాపేట వాస్తవులు, వారి కుమార్తె ప్రేమజ్యోతి మరియు అల్లుడు ఎస్ఎంపల్లి సేనంరాజు గారి కుమార్తె అనగా నెహేమియా అంకుల్ సువార్తమ్మ గారి గ్రాండ్ డాటర్ క్రిసోలైట్ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు. ఈ కుటుంబం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, క్రిసోలైట్ని మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం. తండ్రి, తను జన్మించిన నాటి నుంచి ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం తన బర్త్డే సందర్భంగా ప్రవ్వా ఒక్క ఆత్మైన రక్షింపబడాలని తన తల్లిదండ్రులకి, తన అమ్మమ్మ, తాతగారికి ఇచ్చిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. బర్త్డే అంటే ప్రవ్వా ఎంత గొప్పగా బర్త్డే జరుపుకున్నాం, ఎంతమంది మనుషులు సంతోషపడ్డారు అనేది ఆలోచన ఉంటుంది. కానీ ఈ కుటుంబం మీ అందు నమ్మకంగా జీవించే కుటుంబంగా నెహేమియా అంకుల్ సువార్తమ్మ గారిని ఉంచారు. తన కుమార్తె ప్రేమజ్యోతి, అల్లుడు ఏసంపల్లి సేనంరాజు గారిని ప్రవ్వా తల్లిదండ్రులుగా ప్రేమజ్యోతి గారికి, సేనంరాజు గారికి ఇచ్చిన గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. క్రిసోలైట్కి ప్రవ్వా మంచి ఆరోగ్యాన్ని, మంచి భవిష్యత్తును దయచేయండి. బిడ్డ 10th క్లాస్ చదువుతుంది ప్రవ్వా, ఉత్తమమైన మార్క్స్తో పాస్ అయి మీకు మహిమార్థంగా తన జీవితం ముందులాగున సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం. నెహేమియా అంకుల్ గారికి, సువార్తమ్మ గారికి, అదేవిధంగా క్రిసోలైట్ తల్లిదండ్రులు ప్రేమజ్యోతి గారు, సేనంరాజు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోయే బిడ్డలకి, నూతన జన్మ తీసుకోబోయే క్రిసోలైట్ బర్త్డే సందర్భంగా ఈ సువార్తను విని నూతన జన్మ తీసుకునే బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం, ఆజ్ఞ, ఆనర్ ఎవ్రీవన్, అందరినీ గణపరచుడి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం, సూక్తి, ద గ్రేటర్ ద డిఫికల్టీస్ ద ఈజియర్ ఫర్ ఫెయిత్. కష్టాలు ఎంత ఎక్కువైతే విశ్వాసానికి అంత గొప్ప. తండ్రి, ఈ సూక్తి మా జీవితాలలో ఒక కనివింపు దయచేసి ఈ ఆజ్ఞానుసారంగా జీవించే విధేయతని, ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించి, బలపరిచి, నడిపించి, దీవించి, ఆశీర్వదించమని వేడుకుంటూ ప్రవ్వా ఈ వాక్యం ద్వారా ఒక ఆత్మైన నూతన జన్మ తీసుకునే అనుభవంలోకి నడిపించి క్రిసోలైట్కి ప్రవ్వా మంచి భవిష్యత్తును అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. కీర్తన 42వ కీర్తన 5వ వచనం. తమ్ముడు 42వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీవేల తొందరపడుచున్నావు. ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించేదను. అండర్లైన్ చేసుకోండి, స్తుతించేదను. వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుంది? మనం స్తుతి ఆరాధన వర్షిప్ నైట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనగా, నెంబర్ 1, వరీ విల్ టర్న్ టు వర్షిప్. మీ చింత దేనికి మారాలి అనగా, మీకున్న, తమ్ముడు ఒకసారి చదువు మాది. నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు. నువ్వు కృంగి ఉండి వర్షిప్ నైట్కి వచ్చి ఉంటే, కృంగి ఉండి వర్షిప్ నైట్స్కి అటెండ్ అవుతూ ఉంటే ఏం జరగాలి అనగా, కృంగి ఉన్న నీ మనస్సు, చదువుతాడు, కృంగి ఉన్న నీ మనస్సు నాలో నీవేళ తొందరపడుతూ నువ్వు వచ్చి ఉంటే, కృంగి అయి తొందరపడుతూ వచ్చి ఉంటే నువ్వేం చేయాలి అనగా, దేవుని యందు నిరీక్షించాలి, ఆయనకు స్తుతి గానం చేయాలి. ఇంగ్లీష్ లో ఇట్ ఇస్ బ్యూటిఫుల్. వై ఆర్ యు కాస్ట్ డౌన్ ఓ మై సోల్, హోప్ ఇన్ గాడ్, ఫర్ ఐ షల్ యెట్ ప్రైజ్ యు. నువ్వు చింతతో నువ్వు వచ్చావేమో, కలవరముతో నువ్వు వచ్చావేమో, ఈ రాత్రి జరగవలసిన విషయం ఏంటి అనగా, యువర్ వరీ హ్యాస్ టు టర్న్ ఇన్ టు వర్షిప్.
నువ్వు వర్షిప్ నైట్కి వచ్చినప్పుడు పాటలు పాడేసామా, వెళ్ళిపోయామా, బ్రాంచర్స్ అందరం మేము పాటలు పాడేసామా, ఊహా అని వెళ్ళిపోతాం కాదు. యువర్ వరీ హ్యాస్ టు, నీ చింత, నీ భారము, నీకున్న దుఃఖము, నీకున్న కలవరము ఏం చేయాలి అనగా చదువుతుంటే ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి మనము? దేవుని యందు నిరీక్షణించుము, దేవుని యందు నిరీక్షణుంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు, దేవుడి యందు నిరీక్షణించి ఆయనే నా రక్షణకర్త అని నమ్మి నా దేవుడు అనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. స్తుతించి ఇంకను ప్రవ్వా నాకున్న చింత, నాకున్న భారము, నాకున్న కలవరము ప్రవ్వా, ఈ వర్షిప్ నైట్ కి నేను వచ్చాను. ఐ హావ్ కమ్ టు ద వర్షిప్ నైట్ విత్ యాంగ్షియస్నెస్. ఐ హావ్ కమ్ టు ద వర్షిప్ నైట్ కాస్టింగ్ డౌన్ మై సోల్. మై హార్ట్ ఈస్ హెవీ. I cannot tell. My heart is heavy. I have come to this worship night. Lord, turn my worry into worship. కొంతమంది మేము పాస్టర్స్గా స్టేజ్ మీద కూర్చున్నప్పుడు we try to see when they are worshiping they have tears. కాదు, అనేక సార్లు I felt that. తెలియని రీతిగా tears flow through our cheeks when we are immersed in worship. That is called real worship. ఎండిపోయినప్పుడు that is impossible. ఎండిపోయిన ప్రతి మోడును చిగురింప చేయగల ఏకైక దేవుడు ఆయన పేరు యేసు ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు చేయవలసింది, యువర్ వరీ హ్యాస్ టు టర్న్ ఇన్ టు వర్షిప్. చూడండి, ఇక్కడ ఈ దావీదు డిడ్ నాట్ డినై హిస్ స్ట్రగుల్స్. అక్కడ బాధ లేదు, అంత బాగుందని కప్పెట్టేయలేదు. దావీదు ఏం చెప్తున్నాడంటే, హీ రీడైరెక్టెడ్ దెమ్. ఇన్స్టెడ్ ఆఫ్ అలౌవింగ్ వరీ టు డామినేట్ హిస్ థాట్స్, హీ చోజ్ వర్షిప్. Instead of allowing the worry to dominate his thoughts, he chose worship. జాగ్రత్తగా చూడండి, what does worry do? Worry magnifies the problem. చిన్నగా ఉందనుకోండి, ఇంత పెద్దగా కనపడతా ఉంటుంది అనమాట. Worry magnifies the problem. Worry steals your peace. శాంతి సమాధానం లేక worry weakens your faith. అందుకనే నేను ఎప్పుడు when I talk about this topic worry, ఒక మాట చెప్తాను, bury your worry. అమ్మా, bury your worry, otherwise worry will bury you. అర్థమైందా? bury your worry, otherwise what will happen? Worry will bury you. మీకు చింత వచ్చినప్పుడు అన్న చెప్పాడు, ఇది చెప్పాడని జ్ఞాపకం పెట్టుకోవాలి. That's what worry does. Worry magnifies the problem. Worry steals your peace. Worry weakens your faith. మీ విశ్వాసాన్ని చింత, అందుకనే ఆ దేవుని వాక్యం సెలవుస్తుంది, నీ చింత యావత్తు నా మీద. ఎవరన్నా అడుగుతారా? ఏ దేవుడు అన్న ఇన్ని ద వరల్డ్ రిలీజియన్స్ హావ్ స్టడీ, నో గాడ్ సెడ్ గివ్ మీ యువర్ వరీస్, గివ్ మీ యువర్ యాంగ్జైటీ, ఐ విల్ గివ్ యూ పీస్, ఎక్సెప్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆమేన్. మనము సేవించే దేవుడు చింత యావత్తు నాకు ఇయ్యండి అని చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాచ్ దిస్, డోంట్ వెయిట్ అంటిల్ ద స్టార్మ్ passes టు వర్షిప్. వర్షిప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద స్టార్మ్. అనగా క్లాసికల్ ఎగ్జాంపుల్, మత్తయి సువార్త 14:29-31 వచనంలో మనం చూసినట్లయితే, పేతురు నీళ్ళ మీద నడుస్తున్నాడు. పేతురు నీళ్ళ మీద నడుస్తూ when Peter looked at the waves, he began to sink. ఎప్పుడైతే అలలు చూస్తున్నాడో కిందకు మునిగిపోవడం ప్రారంభించాడు. when we focus on the situation and circumstances, when we focus on our worries, when we focus on our pain, we drown in our lives. Here, when we focus on Christ, faith grows. యేసు ప్రభు తర్వాత నీళ్ళల్లో ఎవరన్నా నడిచారు అంటే పేతురే. ఎప్పుడైతే దేవుని మీద తన ఫోకస్ పెట్టినంతసేపు విశ్వాసంతో నడిచాడు, ఎప్పుడైతే సడన్ గా గుర్తొచ్చింది, అయ్యో బాబోయ్ ఇదేంటరా నాయన, నేను నీళ్ళ మీద నడుస్తున్నాను, మునిగిపోతానేమో, షార్క్స్ ఉంటాయేమో, తిమింగిలాలు ఉంటాయేమో అని ఒకసారి ఆ భయం అనే బీజం వచ్చిన వెంటనే he took his focus, his faith and started to believe in the worry. ఈ రాత్రికాల సమయంలో I don't know whom I'm talking to, but you need to let go of your worry. You need to let go of the situations. ఇంతవరకు you have been looking at situation and circumstances. Tonight you need to turn your worry to worship. Number 1. Number 2, ఫిలిప్పీయుల రాసిన పత్రిక 4:6-7 వచనాలు. దేనిని గూర్చి చింతపడకుడు గాని, దేనిని జాగ్రత్త వినాలి, ఒకటి కాదు రెండు కాదు, దేనిని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. Prayer and thanksgiving replaces anxiety with God's peace. Prayer and thanksgiving will replace anxiety with God's peace. That is what you need to do tonight.
నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 వాట్ యు నీడ్ టు డు? వర్షిప్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? వర్షిప్ నైట్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? నెంబర్ 1 టర్న్ యువర్ వరీ, మీ చింతను ఆరాధనగా మార్చండి. టర్న్ యువర్ వరీ టు వర్షిప్. దట్స్ రైట్. టర్న్ యువర్ వరీ టు వర్షిప్. నెంబర్ 1. నెంబర్ 2 అపోస్తుల కార్యములు, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 16 25 and 26. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. చాలు తమ్ముడు. అందరి బంధకములు ఊడెను. వర్షిప్ నైట్కి వస్తే ఏం చేయాలి? వాట్ విల్ హ్యాపెన్ ఇన్ వర్షిప్ నైట్కి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు నెంబర్ 1 మన చింతను ఆరాధనగా మార్చాలి. మన వరిని వీ హ్యావ్ టు టర్న్ ఇన్ టు వర్షిప్. నెంబర్ 1. నెంబర్ 2 మన భయాలను వీ హ్యావ్ టు హ్యావ్ ఫియర్ టు ఫ్రీడమ్. మన భయము. పౌలు శీలలు, Paul and Silas were imprisoned and they were afraid of their lives. They are not knowing what will happen. ఏం జరుగుతుందో తెలియక భయభ్రాంతులై ఉన్న పరిస్థితుల్లో కాళ్ళు చేతులు మెడ కట్టేసి, మెడలో సంకెళ్ళు, కాళ్ళలో సంకెళ్ళు, చేతుల్లో సంకెళ్ళు, ఒక మూల ఒక పిల్లర్కి కట్టేసి ఉండి రేపొద్దున మమ్మల్ని ఉరి తీసేస్తారు, రేపొద్దున మమ్మల్ని బీహెడ్ చేసేస్తారు అని భయభ్రాంతులు అవుతున్నప్పుడు వారు ఏం చేశారు? వారు పాటలు, దేవుణ్ణి స్తుతించారు. They worshipped God. దేవుని స్తుతించారు. When they worshipped God, the fear was turned to freedom. అక్కడ రాయబడిన మాట, వాళ్ళ సంకెళ్ళు తెగిపోయాను. లూజెండ్. నేను ఒకసారి ఒక జైల్లో ఈ వాక్యం చెప్పాను. ఈ వాక్యం చెప్తే ఒక ప్రిజనర్ వచ్చి నన్ను అన్నాడు, హే పాస్టర్ స్పర్జన్, మ్యాన్ ఐమ్ గోయింగ్ టు ప్రే లైక్ Paul and Silas, will my chains be broken? అని నేనన్నా, ఐ డోంట్ నో వెదర్ యువర్ చైన్స్ విల్ బి బ్రోకెన్, బట్ వాట్ ఎవర్ బ్రాట్ యూ హియర్ విల్ బి బ్రోకెన్ అన్నా. హల్లెలూయా. నేను ఏదైతే ఇక్కడ జైలుకి నీ సంఖ్యలు ఊడిపోతాయో లేదో నాకు తెలియదురా బాబు, కానీ నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావో అదైతే మారుతుంది, నువ్వు దేవుడిని స్తుతిస్తే అని చెప్పాను. వాట్ యు నీడ్ టు డూ టునైట్ సంగమా? యూ నీడ్ టు టర్న్ యువర్ ఫియర్ ఇన్ టు ఫ్రీడమ్. వాచ్. ఫియర్ సేస్ యు ఆర్ ట్రాప్డ్. భయం ఏమంటుంది? నువ్వు బంధకములో ఉన్నావు. యు ఆర్ ట్రాప్డ్. నథింగ్ విల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏది మారదు. ఇంతే నీ పరిస్థితి, ఇంతే నీ భయములు. ఒకసారి భయం అనే బీజము నీ జీవితంలో వచ్చింది అనగా నువ్వు చేయగలిగినా కూడా నువ్వు చేయలేవు. నువ్వు ప్రార్థించగలిగినా కూడా ప్రార్థించలేవు. నువ్వు దేవుని వాక్యం చదవాలన్నా చదవలేవు. నీకు అది నువ్వు చేయగలుగుతావు. యు కెన్ డూ ఇట్, బట్ బికాస్ యు ఆర్ engulfed with fear, because you are captivated by fear, you cannot do it. That's what fear does. అపవాది వేసే the biggest weapon the enemy uses against the child of God is fear. భయం. I have seen people battle with fear. ఇక్కడ మనం చూసినట్టు ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ Paul and Silas. పౌలు శీలలు చెప్తున్నారు, భయభ్రాంతులైనప్పుడు వారు ఏం చేశారు? దేవుణ్ణి స్తుతి. నేను ఐ ప్రీచ్డ్ ఎ సర్మన్ ఆన్ ది సర్మన్ సిరీస్ జస్ట్ ఆన్ దిస్ టెక్స్ట్ మీద. ఆల్మోస్ట్ 5 సర్మన్స్ చెప్పాను జస్ట్ ఆన్ దిస్ సింగిల్ టెక్స్ట్. వారు ఏం చేశారు అనగా పాటలు పాడుతూ వచ్చారు. సంకెళ్ళు కట్టేసి ఉన్నారు. రేపు ప్రొద్దున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఏం చెప్తున్నారు? దేవుణ్ణి స్తుతిస్తున్నారు కదా. అప్పుడప్పుడు మనకి ఏం చేయాలో, అసలు ఏం జరుగుతుందో, ఏమవుతుందో అన్నప్పుడు సడన్ గా పాట ఎత్తుకుంటారు కొంతమంది. రైట్ అమ్మా? పాట పాడుతూ ఉంటాం. వెన్ యు లిఫ్ట్ దట్ సాంగ్, ద పీస్ ఆఫ్ గాడ్ విల్ కమ్ అపాన్ యూ. మీ సంగతి ఏంటో నాకు తెలియదు కానీ ఐ జస్ట్ నీడ్ యు లార్డ్. వెన్ ఐ హియర్ దట్ సాంగ్, ద హోలీ స్పిరిట్ గాడ్ మినిస్టర్ టు మీ. టోబీ మ్యాక్ కుమారుడు చనిపోయినప్పుడు he wrote a song about heaven. I want to see my son in heaven. I wish I had more time with you. That song ministered to me. From fear to freedom. భయం నుంచి విడుదల. వర్షిప్ నైట్కి వచ్చినప్పుడు చింత నుంచి ఆరాధనకు మారాలి. వరీ టు వర్షిప్. నెంబర్ 2, భయం నుంచి విడుదల కలగాలి. వాట్ ఎవర్ ఫియర్, వాట్ ఎవర్ బాండేజ్. అందుకే నేను అది రాశాను. బాండేజెస్ ఉన్నాయి నీ జీవితంలో, వివాహంలో, నిజ జీవితంలో, స్కూల్లో, కాలేజ్లో, చర్చ్ మినిస్ట్రీలో. ఏ బంధకాల చేత నువ్వు ఉన్నావో, నాకు ఇంకా ఏ పరిస్థితులు, నథింగ్ కెన్ హెల్ప్ మీ లార్డ్.
నోబడి కెన్ హెల్ప్ మీ, నోబడి కెన్ గివ్ మీ ఎ బ్రేక్ త్రూ అనుకుంటాను. నీవు ఈ రాత్రి వెన్ యూ వర్షిప్ గాడ్, ద బాండేజెస్ హ్యాస్ టు బి బ్రోకెన్. హల్లెలూయా. గాడ్ హ్యాస్ టు డూ ఎ మిరకల్ ఇన్ యువర్ లైఫ్. అద్భుతము. నాకు ఇప్పటికీ అర్థం కాదు, దేవుణ్ణి స్తుతిస్తే ఉన్న సంఖ్యలు ఎట్లు ఊడిపోయారా నాయన అని. అక్కడ ఉన్న జైలర్, అయ్యి బాబాయ్ నన్ను చంపేస్తారని ఆ జైలర్ చంపేసుకుంటాను. సో హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్. వీళ్ళు వెళ్ళి ఆపారు, అరే ఆగురా బాబు అని. అక్కడ ఉన్న జైల్లో గార్డ్స్ చూస్తున్న వారు ఈ అద్భుతాన్ని చూసి రక్షింపబడ్డారు. ఈ రాత్రి వెన్ ద బాండేజెస్ ఆర్ బ్రోకెన్ ఇన్ యువర్ లైఫ్, నీ జీవితంలో బంధకాలు తెగిపోయినప్పుడు, నీ జీవితంలో దేవుడిని ప్రార్థన ఆలకించినప్పుడు, ఇతరులు చూసి అరే యేసు ప్రభు అద్భుత కార్యాలు చేయగల దేవుడు, వాళ్ళ జీవితంలో చేశాడు అని అంటే నా జీవితంలో కూడా చేయగలడు. నెంబర్ 3, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జాషువా. అక్కడ యెరికో గోడల గురించి రాయబడింది చూడండి. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6, అక్కడ 3వ పాయింట్ చెప్తాను చూడండి. నెంబర్ 1, మన చింత ఆరాధన మారాలి. థ్యాంక్ యూ తల్లి. రెండవదిగా మన భయము స్వేచ్ఛలోకి మారాలి. ద ఫియర్ హ్యాస్ టు టర్న్ ఇన్ టు freedom. Number 3, our failure has to give us a future. Our failure has to give us a future. చూడండి అక్కడ యెహోషువ గ్రంథంలో చూడండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు, జాగ్రత్త వినాలి, నేను ముగిచేస్తున్నాను. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ఏం చేశారు వీళ్ళు? కేకలు వేయగా. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఎన్నిసార్లు తిరగమన్నారు యెహోషువ గారు? ఎన్నిసార్లు తిరగమన్నారు? బైబిల్ క్విజ్ 7 సార్లు. ఏం చేయాలి అసలు? ఈ గోడలు పడిపోవాలంటే గోడలు పగలగొట్టాలా, లేదంటే యుద్ధానికి వెళ్ళాలా? కాదు, నా ఇంటికి వచ్చి నా ఇంటి గోడలు పడిపోవాలి, శత్రువులు ఉన్నారు అక్కడ అని అంటే, శత్రువులతో పోరాడాలి అంటే మీరేం చేయాలి? మీరు మీ ఆర్మీతో మీరు రావాలి. అంతేగాని వెళ్ళి ఇంటి చుట్టూ స్పర్జనాన్ని ఇంటి చుట్టూ తిరగండిరా అంటే ఏమంటారు? ఫస్ట్ చెప్పండి మీరు. అమ్మ ఏమంటారు చెప్పండి? తమ్ముడు ఏమంటారు? అన్నకి ఏదో అయిపోయింది, స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటారు. అవునా కదా? ఇంటి చుట్టూ తిరగండి అంటే. పోనీ ఒకసారి తిరగండి అంటే చాలా విధేయత కలిగిన వారు కాబట్టి ఒకసారి తిరగమన్నాడు కాబట్టి ఒకసారి తిరుగుతారు. 7 సార్లు తిరగండిరా అంటే ఈయనకు నిజంగానే ఎర్రగడ్డకి వెళ్ళాలిరా బాబు అనుకుంటారు కదా. ఒబీడియన్స్. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఆరాధనలో యూ షుడ్ హ్యావ్ ఒబీడియన్స్. విధేయత చూపించాలి. దేవుని వాక్యముకు విధేయత చూపించాలి, దేవుని మహిమకు విధేయత చూపించాలి. అందుకనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, when Isaiah saw the Lord high and lifted up, he said, holy, holy, holy Lord. ఆయన పరిశుద్ధుడు. నువ్వు ఎక్కడైతే విఫలమైపోయి ఇది నాకు అసాధ్యం అన్నారో, లెట్ మీ టర్న్ దిస్ పాయింట్. ఇంపాసిబుల్ టు పాసిబుల్. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు. అసాధ్యమైన సాధ్యపరిచాడు. ఈ గోడలు పడిపోవటం అసాధ్యము. పాటలు పాడితే గోడలు పడిపోవటం అసాధ్యము. 2 Chronicles లో కూడా మనం చూసినట్లయితే యెహోషాఫాతు he sends a group of singers, ఒక choir ని పంపిస్తాడు to fight the army. As the choir is singing, the army wins the war. దేవుని వాక్యంలో ఇంపాసిబుల్ బికమ్ పాసిబుల్. అసాధ్యమైనది సాధ్యమవుతుంది ఎప్పుడు అనగా, ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు. 7వసారి, జాగ్రత్త వినాలి, 7వసారి మొత్తం కంప్లీట్ కూడా చేయలేదు. దేవుని వాక్యంలో రాయబడింది 7వ మారు అలాగ తిరిగి ఆ ఎంట్రన్స్ ఆ జెరికో వాల్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చారు. టపా 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 సౌండ్ వినపడతా వచ్చింది. వీళ్ళని ఎంత సంతోషపడి ఉంటారు కదా. అరే మనం పాటలు పాడుతూ తిరుగుతూనే గోడలు పడిపోయినాయి. ఒక్కొక్కడు అనుకొని ఉంటుంటారు, అబ్బా నాకు హీలింగ్ పవర్ వచ్చేసింది రా బాబు అనుకొని ఉంటుంటారు కదా. God can turn impossible things to possible when we worship. ఆరాధనలో విధేయత ఉండాలి. ఆరాధనలో దేవుడు ఎవరో తెలిసే ఉండాలి. ఆరాధనలో దేవుని మహిమ తెలిసి ఉండాలి. You should know the power of God and the promise of God. దేవుని వాగ్దానము, దేవుని శక్తి నీకు తెలిసి ఉండాలి. తెలిసి దేవుని ఏదో నోటి మాటతో ఆరాధించి పాటలు పాడాలి కాబట్టి పాటలు పాడకూడదు. When you sing and praise, you mean it from the apex, from the depth of అంతరంగములోంచి దేవుని స్తుతించాలి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. అంతరంగములో నుంచి ఆయన స్తుతించినప్పుడు God will do the impossible, make it possible.
దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. ఈ రాత్రికాల సమయంలో నా హృదయాభిలాష, విక్టరీ బిగాన్ విత్ వర్షిప్. చూడండి, జాషువా ఆల్సో ఫేస్ ద ఇంపాసిబుల్ వాల్స్ ఆఫ్ జెరికో. గాడ్ స్ట్రాటజీ వాజంట్ మిలిటరీ, ఇట్ వాజ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్. దేవుని ప్రణాళిక ఏదో ఒక ఇజ్రాయెల్ మిలిటరీనో వాళ్ళని పంపిస్తాం కాదు. ద స్ట్రాటజీ ఆఫ్ గాడ్ వాజ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్. When Israelites shouted in faith, the walls collapsed, the impossible became possible. I close with this. Shouldn't it? Worship, what happens is, worship opens locked doors. మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించినప్పుడు ఏ ద్వారాలైతే మూయబడ్డాయో ఆ ద్వారాలు తెరవబడతాయి. Worship breaks impossible barriers. అసాధ్యమైనది నీ జీవితంలో పిల్లలు కనుట అసాధ్యము, నీ వివాహము సెట్ అవుట్ అసాధ్యము, లేకపోతే నీకు వివాహం అవుట్ అసాధ్యము, సేవలో వాడబడుట అసాధ్యము, ఈ కుమార్తె ఈ కుమారుడు మారు మనసు పొందుట అసాధ్యము, లేకపోతే నాకు అనారోగ్యంలో స్వస్థత అసాధ్యం అనుకుంటున్నావా? God has sent me to tell you, our God whom we serve and worship and believe is a God of possibilities. He's a wonder working God. He's a miracle working God, and he's still in the business of doing wonders and miracles. అద్భుత కార్యాలు చేసే దేవుడు, నీవు నేను సేవించే దేవుడు. He is a God who will do wonders and miracles provided you worship him for who he is. ఆయన ఏమై ఉన్నాడో మనం ఆరాధించినట్లయితే God will do wonders and miracles. Thomas Edison failed 1,000 times. థామస్ ఎడిసన్ అనే సైంటిస్ట్, he failed 1,000 times బిఫోర్ ఇన్వెంటింగ్ ఎ బల్బ్. మనం ఇప్పుడు బల్బులో కూర్చున్నామంటే ఆయన థామస్ ఎడిసన్ చేయబట్టే. He failed 1,000 times. He said, I have not failed, I have just found 1,000 ways to be a failure. చూసారా పాజిటివ్ మైండ్ సెట్? I have not failed, I have found 1,000 ways that won't work, but God turned that failure into a great testimony. Hallelujah. థామస్ ఎడిసనే కానీ వదిలిపెట్టేసి ఉండుంటే 1000 సార్లు ఫెయిల్ అయిపోయాము, నాతో కాదురా నాయన అంటే మనందరం చీకట్లో కూర్చునేటోళ్ళం. థామస్ ఎడిసన్ నెవర్ గేవ్ అప్. హీ సెడ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. థామస్ ఎడిసన్ మదర్ ఈస్ ఎ స్ట్రాంగ్ బిలీవర్. వాళ్ళ మదర్ చెప్పిందంట, యు నో వాట్ నాన్న థామస్, యు నో వాట్ థామ్, ట్రై వన్ మోర్ టైమ్. యు హావ్ ఫెయిల్డ్ 1,000 times, ట్రై వన్ మోర్ టైమ్. 1,001 హీ ఇన్వెంటెడ్ ద బల్బ్. ఆమేన్. ఈ రాత్రి ఇంపాసిబుల్ థింగ్స్ హ్యావ్ టు బికమ్ possible. God is calling us tonight. Number 1, God is calling us tonight from worry to worship. Number 2, God is calling us tonight from fear to freedom. God is calling us tonight from impossible to possible. When we worship, జాగ్రత్తగా వినాలి, మనం దేవుణ్ణి ఆరాధించినప్పుడు, when we worship God, God changes our perspective. God breaks our chains. God opens new doors. God fights our battles, and God leads us into his promises. Amen. మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు మన దృష్టిని మారుస్తాడు, దేవుడు మన బంధకాల్ని తెంపుతాడు, దేవుడు నూతన ద్వారాలు తెరుస్తాడు, దేవుడు అసాధ్యమైనది సాధ్యపరుస్తాడు. దట్ ఈస్ వర్షిప్. వాట్ ఎవర్ బర్డెన్ యూ బ్రాట్ టునైట్, ఎటువంటి చింత మీరు తీసుకొచ్చారు, ఎటువంటి భయాన్ని మీరు తీసుకొచ్చారు, ఎటువంటి ఇంపాసిబుల్ సిచ్యువేషన్ మీరు తీసుకొచ్చారో, వాట్ యు నీడ్ టు డూ ఇస్ బ్రింగ్ యువర్ వరీస్ టు ద ఆల్టర్, బ్రింగ్ యువర్ ఫియర్స్ టు ద ఫీట్ ఆఫ్ జీసస్, బ్రింగ్ యువర్ ఫెయిల్యూర్స్ అండ్ యువర్ ఇంపాసిబుల్ టు ద ఆల్టర్. God will turn it as we worship. Believe that God is working even before you see the answer. Even before you see the answer, believe that God is worshiping. God is worshiping. Worship is a bridge. Worship is a bridge between worry and worship. Worship is a bridge between worry and worship. Worship is a bridge between fear and freedom. Worship is a bridge between impossible and possibility. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఒక ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడు నాయన. Lord, speak to me, Lord, tonight. ఇప్పుడే నేను వాక్యంలో ఉన్నాను. I need to turn my worry, నా చింతను ఆరాధనగా మార్చాలి ప్రభువా. నా చింతలో, నా బాధలో, నా కల్వరంలో, నాకున్న హృదయ గాయము, నాకున్న హృదయ వేదన ప్రభువా, నాకున్న బాధ ఎవరికి తెలియకపోయినా నీకు తెలుసు ప్రభువా. ఈ రాత్రి నా చింతను, నా బాధను ఆరాధనగా మార్చాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా. నాతో మాట్లాడు ప్రభువా అన్నట్లయితే ప్రభు వారు నీతో మాట్లాడేది.
దేవుని ప్రభువా. చీకటి లోయలో నేను పడి ఉండగా నీవేదిగి వచ్చి అవును ప్రభువా, నీ హృదయాంతరంగంలోంచి అమ్మా కళ్ళు మూసుకొని just praise God, just praise God, just praise God. దేవుని స్తుతించు, ఆరాధించు ప్రియ తమ్ముడు, దేవుని స్తుతించు. yes Lord, Lord remove this worry, ఈ చింతను తీసివేసే ప్రభువా tonight, ఈ రాత్రి ప్రభువా ఈ భయాన్ని తీసివేసే ప్రభువా, ఈ అసాధ్యమైన పరిస్థితిని తీసివేసి సాధ్యపరచు ప్రభువా. will you pray tonight? ప్రార్థన చేస్తావా? yes, నీ కన్నీరు తుడిచే దేవుడు, తమ్ముడు పాడతావని పాడి రోజు ప్రభు నా కలవరం తీసి నిన్ను ఆరాధించే కృపను దయచే. Take away this burden from my heart, take away this fear from my life, break the bondages Lord, this is impossible, make it possible tonight. ఈ రాత్రి ప్రభు ఒక అద్భుత కార్యం జరిగించాలని ఆశపడుతున్నాను. నమ్ముతున్నావా? Do you believe? తండ్రి మహాపరిశుద్ధ మా ప్రభువా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నాం. మరొకసారి ఆరాధన, నిన్ను ఆత్మతో సత్యంతో మేము ఆరాధించినప్పుడు మా జీవితంలో ఏం జరుగుతుందో మేము విన్నాము ప్రభువా. నాయనా, మా భయాలను తీసివేసే దేవుడు, మా భయాలను ఆరాధనగా మార్చబడునుగాక ఈ రాత్రి ప్రభువా. ప్రభువా, మాకున్న భయము, మాకున్న చింత తీసివేసి ఆరాధనగా మార్చు ప్రభువా. మా భయాలను తీసివేసి మా బంధకముల్లో నుంచి ఈ రాత్రి నాయనా ఫ్రీడమ్, విముక్తి కలుగునుగాక ప్రభువా, స్వేచ్ఛ కలుగునుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఏదైతే అసాధ్యమో, ఏ ఎరిక గోడలుగా నాయన బిడ్డల జీవితంలో ఉన్నాయో ప్రభువా, ఈ రాత్రి హృదయపూర్వకంగా అంతరంగములోంచి నిన్ను ఆరాధించాలి, నిన్ను నమ్మాలి, నీకు విధేయత చూపించాలని ఆశపడుతుంది. They want to show obedience to your worship, to your word tonight, Lord. I pray under the sound of my voice that you do wonders and miracles tonight. ఈ రాత్రి అద్భుత కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు నాయన, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డల హృదయ అంతరంగమును ఎరిగిన దేవుడు నాయన. వారు హృదయాల్లో ఏం ప్రార్థన చేశారో నీకు తెలుసు ప్రభువా. నాయన, నీ బిడ్డలు, నువ్వు సృజించిన బిడ్డలు ప్రభువా, నాయన వారి చింతలను, వారి భయాలను, వారి అసాధ్యాలను తీసివేసి ఆరాధనలను నడిపించండి, స్వేచ్ఛను దయచేయండి, సాధ్యపరచమని నీ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభువుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు భక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు భక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.